నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వినేవాడు అమాయకుడైతే చెప్పేవాడు వేదాంతి అని సామెత. ఇప్పుడు ఇక్కడ వినాల్సిన వాడు వినేవాడు, వినదలుచుకోవాల్సిన వాడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. ఆయన అమాయకుడు. చెప్పేవాడు ఎవరు? ఖ్వాజా ఆసిఫ్, పాకిస్తాన్ రక్షణ మంత్రి. నోన్ ఫర్ హిస్ నాన్ సెన్స్ వర్డ్స్ అండ్ మోస్ట్ ఇన్క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. సరే, ఈ ఒక్క విషయంలో మాత్రం నిజం చెప్పాడు. ఇప్పుడు ఇది నాన్న పులి కథ గుర్తొస్తుంది ఈయన మాట్లాడుతుంటే. తెలుసు కదా, ఒక అడవికి తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్తారు. కొడుక్కి సరదా, నాన్న నాట పట్టించాలి. నాయన పాప ఆయన కట్టెలు కొడుతుంటే నాన్న ఈ పులి వచ్చిందని అంటాడు కొడుకు. సరే, ఈయన పాపం గొడ్డలు చేతిలో పట్టుకొని కొడుకుని రక్షిద్దామని 2 సార్లు పోతాడు. అట్లాగా 2 సార్లు అది కేవలం ఆట పట్టించడం. 3వ సారి నిజంగా పులి వచ్చినప్పుడు అరిచిన నాన్న వెళ్ళడు, కొడుకుని కోల్పోయే పరిస్థితి. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాంటిదే. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, నష్టం జరిగినప్పుడు వెళ్ళిపోయి అమెరికా కాళ్ళ మీద పడతారు. కింద మీద పడి ఏదో మొత్తం అంటే ఒక 100 రూపాయలు ఇస్తే ఏదో ఒక 2-3 రోజులు మాకు భోజనాలకు వస్తాయి, కిలో బియ్యం 2 కిలోలు గోధుమలు కొనుక్కుంటాం, ఉన్నదాంతో సర్దుకుంటాం అంటే పోన్లే అని జాలిపడి IMF ద్వారా రుణం ఇప్పిస్తుంది. అమెరికా ఎక్కడ ప్రాక్సీ వారే చేస్తుంది అమెరికా ఇప్పుడు. అలా వాళ్ళకి $1 బిలియన్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇవాళ ఆయన మాట్లాడుతున్నది ఏంటి? ప్రపంచంలో గడిచిన శతాబ్దంలో జరిగిన 100 యుద్ధాల్లో అమెరికా నేరుగా ఉంది. వాళ్ళు వెపన్స్ అమ్ముకోవడం కోసం యుద్ధాలు సృష్టిస్తారు. ప్రజటి దేశాలు రెండింటికి కూడా సహాయం అందిస్తున్నట్టు నడుస్తారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అమ్ముకోవాల్సిన తుపాకీలు, వాళ్ళు అమ్ముకోవాల్సిన వెపన్స్, వాళ్ళు అమ్ముకోవాల్సిన అమ్యునిషన్ అమ్మేస్తారు. వాళ్ళ ఆయుధ ఇండస్ట్రీ చాలా పెద్దది, శక్తివంతమైంది అనేది ఇవాళ ఆయనకు గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది? ఇవాళ అంతర్జాతీయ సమాజం మొత్తం ఎక్కి తొక్కుతోంది రోగ్ స్టేట్ని. సరే, దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాడండి, అది వైరల్ అవుతుంది. అందులో కొన్ని బిట్స్ కూడా మనం చూడొచ్చు. Everywhere in the world, Americans have been doing it for last maybe 100 years. They generate wars. उन्होंने तकरीबन 260 जंगें लड़ी हैं अब तक अमेरिका ने. चाइना ने 3 लड़ी हैं. But they still make money. But वहाँ पे मिलिट्री इंडस्ट्रियल कॉम्प्लेक्स है. It's an established industry जो मेरे ख्याल उनकी GDP का मेजर पोर्शन है. उसके लिए उनको जंगें करनी पड़ती है. कभी इसको लड़ा दिया, कभी किसी और को लड़ा दिया, और फिर जो है उस लड़ाई में कमा के पैसे घर चले गए. यही अफ़गानिस्तान में उन्होंने किया है, यही उन्होंने सीरिया में, इजिप्ट में, लीबिया में. दीज कंट्रीज who really rich, very rich country, they are bankrupt now. నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక అమెరికా మీద పడ్డారు. అలాగని అమెరికా ఏం పతిత్యం కాదు, వాళ్ళు చేశారు. గడిచిన 100 ఏళ్లలో 260 యుద్ధాల్లో పాల్గొంది అమెరికా. ఆ యుద్ధాలతో అమెరికా లాభపడింది, డబ్బులు సంపాదిస్తోంది అని చెప్తూ అమెరికా జీడిపిలో అధిక శాతం ఆయుధ పరిశ్రమ నుంచే సమకూరుతోంది. కనుక్కున్నాడండి ఐన్స్టీన్. మొత్తానికి ఆర్కిమిడిస్, ఐన్స్టీన్, పైథాగరస్ ముగ్గురు కలిసి మిక్సీలో వేసి బయటికి తీస్తే ఈయన ఖ్వాజా ఆసిఫ్ ఈయన కనుక్కున్నాడు కొత్త ఇన్నోవేషన్. ఈసారి ఈయనకి ఇలాంటి విషయం కనుక్కున్నందుకు గాను నోబెల్ బహుమతి ఏదైనా ఇస్తే ఆ మొహమ్మద్ యూనస్ లాగా ఈయన కూడా శేష జీవితం ఏదో ప్రశాంతంగా నోబెల్ గ్రహీత అని పెట్టుకుని ఒక టైటిల్ పెట్టుకుని బండి లాగేయచ్చు. సిరియా, ఆఫ్ఘనిస్తాన్, లిబియా లాంటి దేశాలు ఒకప్పుడు చాలా సంపన్నమైనవి. సుదీర్ఘకాలపు యుద్ధాల కారణంగా సర్వనాశనం అయిపోయాయి, దివాళా తీశాయి. అమెరికా వల్లే ఈ దేశాలు పతనమయ్యాయి. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఈయన ఎందుకు సిరియాను లాగాడు, ఎందుకు లిబియాని లాగాడు, ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ లాగాడు? సిరియా నుంచి సింపతి కోసం, ఎలాగూ వాళ్ళకి వస్తుంది. లిబియా నుంచి వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుందా రాదా, అది సగం సగం ఉంటుంది. ఎందుకంటే అక్కడ తాలిబాన్లు ఉన్నారు. అండ్ అలాగే ఇటువైపు ఒకవేళ వాళ్ళు సపోర్ట్ ఇస్తే బెలూచి ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు. బెలూచి వాళ్ళేమో ఇండిపెండెన్స్ ప్రకటించేసుకున్నారు. ఈ గందరగోళాల మధ్య హీ ఈస్ ట్రైంగ్ టు గ్యానర్ ది సపోర్ట్ ఆఫ్ ది ఇస్లామిక్ నేషన్స్. ఇక్కడ ఈయన ట్రంప్ని ఉద్దేశించి అన్న దాని అర్థం ఏంటంటే సౌదీ అరేబియా దూరం జరిగింది, UAE దూరం జరిగింది. వీళ్ళందరినీ మనందరం ఇస్లామిక్ నేషన్స్ అన్నీ కలిసికట్టుగా ఉంటే డొనాల్డ్ ట్రంప్ని అమెరికాని చెడుగుడు ఆడుకోవచ్చు అని చెప్పేసి ఈయన ఫిలాసఫీ. సరే, అది మరి ఆయన ఒక ఫిలాసఫరు, ఆయన ఫిలాసఫీ. ఆ తత్వం ఈయనకు బోధపడింది, కానీ వాళ్ళకి బోధపడేలా చేయడంలో ఈయన ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా ఏంటి? ప్రత్యర్థి దేశాలు రెండింటితో కూడా అమెరికా ఆటలాడుకుంటోంది. దీని ద్వారా డబ్బులు సంపాదించుకోండి. ఇవాళ మీరు చెప్పే కానీ జనం తెలుసుకోలేనంత దుస్థితిలో లేరయ్యా ఖ్వాజా ఆసిఫ్ గారు. అస్థిరత వివాదాలపైనే అమెరికా యుద్ధ పరిశ్రమ బతుకుతోంది అని చెప్పి మీరు చెప్పింది మాత్రం వాస్తవం.
బట్ ఏంటంటే మన దాకా వచ్చేప్పటికి ఆ వాస్తవం తెలియటమే బాధాకరం, దురదృష్టకరం. ఇప్పుడు మీరు చేసిన కామెంట్స్ అన్నీ నెట్టింట్లో పెద్ద డిబేట్ నడుస్తుంది వీటి మీద. కొందరైతే మీ వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. పాకిస్తాన్ మిలిటరీకి కూడా అమెరికా నిధులు ఆయుధాలు ఇచ్చింది కదా, మరి అప్పుడు ఏమైపోయారు సార్ ఖ్వాజా ఆసిఫ్ గారు? ఎక్కడైనా కొండకి యోగా చేసుకుంటూ కూర్చున్నారని చెప్పి జనం ఎటకారాలు ఆడుతున్నారు. పాకిస్తాన్ సాయం కావాల్సినప్పుడేమో మీరు అమెరికా ముందు సాగిలపడ్డారు. ఇప్పుడు కాల్పుర విరమణ ఒప్పందం దరిమిలా మళ్ళీ మీరు అమెరికాని తిట్టిపోస్తున్నారు. మీ డబల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, మేనిఫెస్టో అవుతున్నాయని అంటున్నారు. పొరుగు దేశాల మీద ద్వేషం చిమ్మటమే విదేశంగా విధానంగా పెట్టుకుని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ మీది. దాని దేశం అనలేం, దరిద్రం ఉంది కాబట్టి 197 దేశాల్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి అనివార్యంగా దేశం అని పిలుస్తున్నారు. ఒక రోగ్ స్టేట్ మీరు, ఒక టెర్రరిస్ట్ మూక. ఇంకా గొప్పగా చెప్పాలంటే టెర్రరిస్ట్ యూనివర్సిటీ మీరు వచ్చి మాట్లాడటం ఏంటండి? అమెరికా వల్లే ఇదంతా జరుగుతుంది. నాట్ దట్ అమెరికా లేదని కాదు, కానీ ఇవాళ మీకు కష్టం వచ్చింది కాబట్టి ప్రపంచం అంతా వచ్చేసి మీకు సపోర్ట్గా నిలబడాలి. ఇది మీరు ఇలా ఈ రకాల కామెంట్స్ మధ్య మీరు చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఇదివరకు కానీ ఇప్పుడు కానీ వైరల్ అవుతున్నాయి. మరి మీకేమన్నా ఇలా చేయమని ఎవరన్నా చెప్పారా? చైనా చెప్పిందా? జీపింగ్ చెప్పాడా? ఎందుకంటే మీ ఆసిమ్ మునీర్ ఆయన 5 నక్షత్రాలు పెట్టుకొని తిరుగుతున్నాడు ఫీల్డ్ మార్షల్ అని ఈ మధ్య. అదే ఎక్కడ బంకర్లోనే తిరుగుతాడు, బయటికి రాడు, లేదా చైనా వెళ్తాడు. మీకేమన్నా అండర్స్టాండింగ్ ఆయన నుంచి ఆదేశాలు వచ్చి మీరు ఇలా మాట్లాడుతున్నారా? చైనా మిమ్మల్ని మాట్లాడమని చెప్పిందా? ఇట్లా మీరు అనవసరంగా చైనా పేరు చెప్పి అమెరికాని కెలికారనుకోండి, అమెరికాకి తెలుసు ఇండియా డిస్మాంటిల్ చేసింది, భారత్ డిస్మాంటిల్ చేసిన 9 క్యాంపులే, ఉగ్ర క్యాంపులు. మిగిలిన 12 అమెరికా వాళ్ళు అలా వెళ్తూ పైనుంచి ఒక బాంబు విసురుతారు, అవి కూడా లేచిపోతాయి. మీకు ప్రపంచ పటంలో ఉండాలి, కనపడాలి అనే కోరిక ఉంటే కనుక ఖ్వాజా ఆసిఫ్, యూ నీడ్ టు మెయింటైన్ స్ట్రాటజిక్ సైలెన్స్. వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని మీరు పాటించాలి, లేదు వ్యూహాత్మకంగా వివరించాలి, డిప్లొమాటిక్గా ఎదగాలి. కొంచెం హాఫ్ బాయిల్డ్ నుంచి ఫుల్ బాయిల్డ్ దాకా మీరు వస్తే కనుక మీకు పెద్ద కష్టం కాదు. మీరు చదువుకున్నవాళ్ళు, కాస్త కూస్తో జ్ఞానం ఉన్నవాళ్ళు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో. సో మీరు మాట్లాడే మాటల్లో ఎంతో కొంత లెజిబిలిటీ ఉంటుంది. బట్ వీటన్నిటి దరిమిలా మిమ్మల్ని మీరు నిగ్రహించుకుంటూ, సమయం పాటించుకుంటూ అంతర్జాతీయ సంబంధాల్లో పాకిస్తాన్ అనే ఒక ఉగ్ర క్యాంపు, టెర్రర్ క్యాంపు ఏం చేయాలో అవి చేసుకుంటుండండి. మీకు తెలుసు కదా, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి వెళ్ళి పిటిషన్లు పెట్టడం, అలాంటివి చేసుకుంటూ శేషజీవనం గడపండి. ఇలాగ అక్కడ దేశం లేదు, ప్రభుత్వం లేదు. పాకిస్తాన్ మిలిటరీ మీకు ఏదన్నా చెబితే రోజుకి ఇంత రేషన్ ఇస్తే ఆ రేషన్ తీసుకుని ఇంటికి వెళ్ళి వండుకొని తింటం తప్పితే మీకు తెలిసింది ఏం లేదు. కాబట్టి పుస్తకాలు చదువుకోండి, జ్ఞానం సముపార్జించండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళతోటి ఫోన్లు చేయండి, మార్నింగ్ వాక్ వెళ్ళండి, ఈవినింగ్ వాక్ వెళ్ళండి, ఆరోగ్యం కుదుట పెట్టుకోండి.